అందరికీ నమస్కారం. ప్రపంచం మరోసారి యుద్ధ మేఘాలతో కమ్ముకుపోతుంది. ఇరాన్లో జరుగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? పెట్రోల్ ధరలు పెరిగిపోనున్నాయా? భారత్పై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. డిసెంబర్ 2025 చివరి నుండి ఇరాన్లో ఒక పెద్ద తిరుగుబాటు జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని 31 ప్రొవిన్సులలో నిరసనలు వెల్లువెత్తాయి. కారణం ఇరాన్ కరెన్సీ పతనం, ఆహార ధరలు 70% పెరిగిపోవడం. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే జనవరి 8 నుండి ఇరాన్లో ఇంటర్నెట్ పూర్తిగా బంద్ చేశారు. ఇరాన్లో ఉన్న 5,000 నుండి 25,000 మంది నిరసనకారులు మరణించినట్లు నివేదిక చెబుతుంది. షాకింగ్ విషయం ఏంటంటే ఈ నిరసనలను అణిచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు లెబనాన్ నుండి హిజ్బుల్లా, ఇరాక్ నుండి మిలిటరీ దళాలను రప్పించిందని వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాక్ అండ్ లోడెడ్ అంటూ సంచలన ప్రకటన చేశారు. నిరసనకారులకు ఏదైనా హాని జరిగితే అమెరికా సైనిక చర్యలు దిగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద యుద్ధం అంచున నిలబడింది. మరి దీని ప్రభావం భారత్పై ఎలా ఉంటుంది? చాలా తీవ్రంగా ఉంటుందని అంచనా. ముందుగా మనకు మధ్య ఆసియాకు గేట్వే అయిన హార్ పోర్ట్ ప్రమాదంలో పడుతుంది. రెండోది 2,000 కోట్లకు పైగా విలువైన మన బాస్మతి బియ్యం, ఫార్మా ఎగుమతులు అక్కడే చిక్కుకుపోయాయి. ముఖ్యంగా ఇరాన్ గనుక స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను మూసివేస్తే ప్రపంచ చమురు సరఫరా ఆగిపోయి మన దేశంలో పెట్రోల్ ధరలు ఊహించని విధంగా పెరిగిపోతాయి. ఇది మన ఆర్థిక వ్యవస్థకి పెద్ద దెబ్బ. ఇలా చూసుకుంటూ పోతే ఈ సంక్షోభం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ఇది కేవలం ఇరాన్ సమస్య కాదు, ప్రపంచ సమస్య. ఇలాంటి ముఖ్యమైన గ్లోబల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. వచ్చే వీడియోలో మరో విశ్లేషణతో కలుద్దాం.